హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఇంజనీర్స్ కెరీర్ ఆస్ట్రాలజీలో ఈరోజు టెక్నాలజీ సంబంధించిన ఇంజనీర్స్ ఎట్లా అవుతారు అనే టాపిక్ చూద్దాం. ఏదైనా ఫీల్డ్ అవ్వచ్చు, అంటే మనకి ఇంజనీరింగ్లో కోర్ ఇంజనీరింగ్ ఐటీ పక్కకు పెట్టేసి ఓన్లీ ఇంజనీర్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెకానికల్ కానీ ఈసీఈ ఇంకా ఎలక్ట్రికల్ ఇవన్నీ ఉంటాయి కదా కోర్ ఇంజనీరింగ్స్. అవి అట్లాంటి కెరియర్ని తీసుకునే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? అది D10లో కావచ్చు, లేకపోతే D1 ఏదైనా సరే. యూజువల్గానే మనకి అసలు ఇంజనీర్ అంటేనే కుజుడు. ఇంజనీరింగ్ విద్య రావాలన్నా మిషన్స్కి సంబంధించి కుజుడు ఏంటంటే మెషిన్స్ అనమాట, పెద్ద పెద్ద హెవీ మెషిన్స్, వాటితో ఆ ఎనర్జీతో వర్క్ చేయడం అది కుజుడు ఇచ్చేది. సో కుజుడు కారకత్వం ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్ విద్య చాలా ఈజీగా వస్తుంది. లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో అంటే 9th కుజుడు ఉన్నప్పుడు కానీ, చతుర్థంలో కుజుడు ఉన్నప్పుడు కానీ, లేదు 10th 10వ భావంలో కుజుడున్నా, అది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి. అందులో ఏంటంటే బుధులు కలిస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చెప్పుకున్న స్థానాల్లో 9th కానీ, 4th కానీ, 10th కానీ, కెరియర్ హౌస్. ఈవెన్ మనం దశాంశలో కూడా లగ్నంలో కానీ దశమంలో కానీ కుజుడు ఉన్నా, లేదా లగ్నం లేదా దశమో కుజుడి రూల్ చిప్ ఉన్నది అంటే మేషం కానీ లేకపోతే వృశ్చికం కానీ అయినా అప్పుడు కూడా ఉంటుంది ఇంజనీరింగ్కి. అయితే ఆ కాంబినేషన్స్ ఏ కాంబినేషన్స్ ఎట్లాంటి ఇంజనీరింగ్ ఇస్తాయి? లైక్ మనం సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే చూడండి, ఒకవేళ మేష లగ్నం అయ్యి ఒకవేళ కుజుడు కనుక 10th హౌస్ సాటర్న్ హౌస్ మకరంలో ఉన్నట్టయితే ఇక్కడ ఉచ్చపట్టినప్పుడు ఉచ్చ స్థితి కుజుడికి. సో ఇట్లా ఉన్నప్పుడు సాటర్న్ ఎఫెక్ట్ కూడా ఉండడం వల్ల సివిల్ ఇంజనీర్స్ అలానే మెకానికల్ ఇంజనీర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అట్లానే ఎప్పుడైనా సరే శని కుజులు కలిస్తే అంటే దశమంలో, ఇక్కడ శని ఇంట్లోనే ఉండక్కర్లేదు, మామూలుగా వేరే లగ్నం అంటే మనం గురు లగ్నం తీసుకుని మీన లగ్నం తీసుకున్నా, ఒకవేళ శని కుజులు 10th కలిసి ఉంటే అది కూడా ఇట్లాంటి కోర్ ఇంజనీరింగ్ని స్టడీస్ని ఇచ్చే ఛాన్సెస్, అలానే జాబ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివి అంటే అప్పుడు బుధుడితోటి కుజుడు కలిసి, బుధుడు కుజుడు కలిసి ఉన్నారు. అలానే కంప్యూటర్ ఇంజనీర్స్ ఓన్లీ బుధుడు ఉన్న 10th లేదా బుధుడు 9th ఉన్నా, అట్లానే చతుర్థంలో బుధుడు ఉన్నా ఈ ఎడ్యుకేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ అనమాట. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీ. అలానే రాహు ఉన్నా కూడా 10th రాహు ఆల్సో మేక్స్ ఎ పర్సన్ టెక్నికల్ పర్సన్, కంప్లీట్ లేటెస్ట్ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇట్లాంటి ఇంజనీరింగ్ అనమాట, ఇంజనీరింగ్ విద్యలు. అలానే ఒకవేళ మనకి ఏరోనాటిక్స్ ఇట్లాంటి ఇంజనీరింగ్ చదవాలన్నా అట్లాంటివి చేయాలన్నా మళ్ళీ రాహుని. సో టెక్నాలజీ అంటేనే బుధుడు కుజుడు రాహు ఈ 3 గ్రహాలు ఎక్సలెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ని టెక్నికల్ ఫీల్డ్లో ఇంజనీర్స్గా పనిచేసే అవకాశాన్ని ఇస్తాయి. సో ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఈ ప్లేస్మెంట్స్. అలానే ఎప్పుడైనా 12th మరి కుజుడు ఉన్నప్పుడు అవకాశం ఉంటుందా ఇంజనీర్ అవ్వడానికి? ఉంటుంది. అయితే విదేశాల్లో పనిచేసే అవకాశాన్ని ఇస్తాయి, లేదా పుట్టిన ప్లేస్లో కాకుండా దూరంగా లైక్ ఏపీలో పుడితే హైదరాబాద్ కానీ, లేదు హైదరాబాద్లో పుడితే బెంగళూరు, పూణే అంటే దూరంగా ఉండే అవకాశం. వ్యయంలో ఉన్నంత మాత్రాన ఆ గ్రహాలు ఫలితాన్ని ఇవ్వవు, లేకపోతే ఆ ఎడ్యుకేషన్ ఇవ్వవని కాదు అర్థం. మీరు దూరంగా వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది, దూరంగా వెళ్ళి కెరియర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని అర్థం, కెరియర్ సక్సెస్ కూడా. సో ఇంజనీర్స్ అవ్వడానికి ఇదొకటి. అయితే వేరే ప్లేసెస్లో ఉంటుందా కాంబినేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ బుధ రాహువులు కలిసి ఉంటే మేబీ ఏ హౌస్లో అయినా ఉండనియండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ 10th అక్కర్లేదు, 10th లేదు, 5 లేదు, ఎక్కడా లేదు, 2nd 3rd ఉన్నా అప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే బుధ రాహువులు కలవడమే ఒక ఎక్సలెంట్ టెక్నికల్ బ్రెయిన్ని టెక్నాలజీని ఇస్తుంది కాబట్టి అది ఏ హౌస్లో ఉన్నా పర్లేదు. కాకపోతే దశాంశ వచ్చేటప్పటికి మటుకు బుధుడి స్థానాలు అవ్వాలి మళ్ళీ. లైక్ ఎట్లా అంటే లగ్నం కానీ దశమం కానీ మిథునం కానీ కన్య కానీ అయితే అప్పుడు ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అలానే కుజ రాహువులు కలిస్తే కనుక
వీళ్ళు ఎక్సలెంట్ సివిల్ ఇంజనీర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటీరియర్ డిజైనింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఇంజనీర్స్ అవ్వడానికి. అట్లానే శని కుజుడు కలిసినా కూడా ఈ కాంబినేషన్స్ కూడా అది ఏ స్థానంలో అయినా అవ్వచ్చు, పంచమం అవ్వచ్చు, చతుర్థం అవ్వచ్చు, 10th అవ్వచ్చు, 9th అవ్వచ్చు. ఇట్లాంటి అంటే ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ ఉండే స్థానాల్లో కలిసి ఉంటే కనుక తప్పకుండా ఆపర్చునిటీ ఉంటుంది. సో మనకి ఏంటంటే కోర్ ఇంజనీరింగా టెక్నాలజీనా అనేది చిన్న డిఫరెన్స్. ఓన్లీ కుజుడు లేదా కుజుడు మళ్ళీ శని కలిస్తే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి అవుతాయి. బుధుడు వచ్చినప్పుడు కుజుడితోటి టెక్నాలజీ సైడ్ అంటే ఐటీ ప్రొఫెషన్, ఐటీ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఛాన్సులు. ఓన్లీ బుధుడున్నా కూడా లేదా దశమము కన్య కానీ మిథునం కానీ అయినా కూడా అది దశాంశలో కావచ్చు, లేకపోతే రాశి చార్ట్లో కావచ్చు, అప్పుడు కూడా అలాంటి కెరియర్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకు మనం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ని కానీ ఇండికేట్ చేసేవి ఈ ప్లానెట్స్. సో ఓకే గైస్, మిగిలిన కెరియర్స్ కూడా మనం కమింగ్ డేస్లో చూద్దాము. ఇక్కడ ఇంజనీరింగ్ మటుకు దీస్ ఆర్ ద ప్లానెట్స్. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ క్వైరీస్ని నా ఫేస్బుక్ పేజ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ పేజ్కి పంపించవచ్చు. ఈ వీడియో కింద ఉన్న ఈమెయిల్ ఐడీస్కి కూడా మెయిల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. థ్యాంక్ యూ.